రఘురామకృష్ణంరాజు గారికి కుడి భుజం విరిగిపోయిందంట. పాపం ఈనాడు వాళ్ళు మాత్రం అల్లాడిపోతున్నారు. ఈనాడు వాళ్ళు ఒక బ్యానర్ ఐటమే రాసేశారు, రఘురామకృష్ణంరాజు గారికి విరిగిన కుడి భుజం అని చెప్పేసి రాసేశారు. రఘురామకృష్ణంరాజు గారి ఏజ్ ఎంత? ఆయన క్రికెట్ ఆడే వయసు ఇది. ఏదో అంపైరింగ్ గానో లేకపోతే ఏదో చిన్న చిన్నవి చేసుకోక ఆయన బ్యాట్ పట్టుకొని ఊపితే పరిస్థితి అలానే ఉంటుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అయ్యా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు, మన ఏజ్కి తగ్గట్టుగా మనం ఆటలు ఆడాలి, అంపైర్గా ఉండగా మీకు అవసరమా క్రికెట్? మీకేమన్నా అయితే మీ అభిమానులుగా మేము చాలా ఫీల్ అయిపోతాము. ఎందుకంటే మీరు ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. మీలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం అని చెప్పేసి చాలామంది బాధపడిపోతున్నారు. ఇంకొంతమంది ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్లో రన్ తీస్తూ రన్అవుట్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు గారు, మీకు అవసరమా ఈ క్రికెట్ అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎనీహౌ పాపం క్రికెట్ ఆడి పాపం ఏదో గట్టిగా ఊపినట్టుగా ఆడు దెబ్బకు ఆయన కుడి భుజం బెరికి ఇదిగిపోయిందంట. సో అలా ఆయన కుడి భుజం విరగడంతో, కుడి భుజంలో ఎముకలు విరగడంతో కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక ప్రజాధనంతో డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ ప్రజాధనంతో జీవిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక, అంటే ప్రభుత్వం నడిపే ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక ఆయన ప్రైవేట్ ఆసుపత్రి అయినటువంటి మణిపాల్ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ కూడా చేసుకున్నాడంట. ఇవన్నీ కూడా ఈనాడులోనే రాశారయ్యా. ప్రైవేట్ హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ జరిగిందంట. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు మాట్లాడుతుంటే ఈయన రఘురామకృష్ణంరాజు గారు 10 నిమిషాల నుండి మాట్లాడుతున్నావు, ఒక్కసారి కూడా లడ్డు పేరు ఎత్తలేదు, నువ్వు లడ్డు గురించి మాట్లాడు అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ సీరియస్ అయ్యాడు. పేద ప్రజల యొక్క సొమ్ము అక్రమంగా దోచేసినటువంటి ఈ రఘురామకృష్ణంరాజు గారు బ్యాంకులకు ₹1,00,00,000 ఎగ్గొట్టేటువంటి ఈ రఘురామకృష్ణంరాజు గారికి పాపం పండింది, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈనాడులో రాశారయ్యా, మనం చెప్పేది కాదు. ఈనాడు న్యూస్. విరిగిన కుడిభుజం ఎముక, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలో అపశృతి. క్రీడా పోటీలో గాయపడిన ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు. కుడిభుజం ఎముక విరగడంతో మణిపాల్ ఆసుపత్రిలో చేరిన రఘురామ మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు చేరలేదు? రఘురామకృష్ణంరాజు భుజానికి కట్టుకట్టిన వైద్యులు. అందుకే చెప్పేది ఏజ్ తగ్గట్టుగా మన పనులు మనం చేసుకోవాలనేసి. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఇటువంటివి జరగడం చాలా బాధాకరమైన విషయం. ఆయన తొందరగా రికవరీ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం.